చేసినాక తప్పడానికి బయటపడక తప్పదు. ఎందుకంటే బొమ్మలకి పొగ బట్ పెట్టాలంటే ఇది ఫస్ట్ ఇది మంత్రి కాంగ్రెస్ పార్టీకి బలహీనం అయ్యేటువంటి సిచ్యువేషన్ కాదా? ఎందుకంటే నాకు తెలిసి అఫ్ కోర్స్ మీరు కూడా ఆ జిల్లాల్లో పనిచేస్తారు, పరకాల వరంగల్ జిల్లాతో మీకు పనిచేసిన అనుభవం ఉంది. సో నాకు తెలిసి వరంగల్ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అంత బలమైనటువంటి పార్టీ ఏమీ కాదు గతం నుంచి చూస్తే కనుక. ఈవెన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 1-2 స్థానాల్లోనే గెలిచింది. బట్ అట్లాంటిది కేవలం కరీంనగర్ వరంగల్ 2 జిల్లాల్లోనే 18 శాసనసభ స్థానాల్ని గెలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో. బట్ ఇట్లాంటిది ఇప్పుడు కొండా లాంటి ఒక బలమైనటువంటి రాజకీయ శక్తుల మీద వేటు వేస్తే అటు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ టైంలో కాంగ్రెస్ పార్టీకి అది భారీ ఎదురు దెబ్బ కదా? ఒకవేళ వేటు వేస్తే ఏం చేస్తారంటే మన నాయన రాజేందర్ రెడ్డి గారిని ముందు పెడితే కడియం శ్రీహరి గారిని వీళ్ళందరినీ పిలుస్తారు అధిష్టానం పిలిచి ఆమెకు తీటుగా మీరు ప్రచారం చేసి గెలిపిస్తారా అని అడుగుతుంది. ఇవి కూడా చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరినీ ఏకంగా ఇప్పుడు కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏకమైంది, కానీ వీళ్ళ బలాలు పెంచుకోవాలి కదా. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఆనాడు వాళ్ళు కలిసి కొండా సురేఖ వ్యతిరేకించినాడు, కానీ ఇప్పుడు 20 మంది 15 మంది ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్సీలు వ్యతిరేకించినా కూడా వాళ్ళు వేరు వేరు నియోజకవర్గాలు జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ముఖ్యులతో సమావేశమై ఏం చేస్తే వాట్ టు డూ వాట్ నెక్స్ట్ అనే ఆలోచన చేసి కొండా సురేఖను బయటకు పంపిస్తారు. అయితే కొండా సురేఖను బయటకు పంపించినప్పుడు కూడా ఈ ఆరోపణ మీద పంపరు. చూడండి, మీరు ఏం చేస్తారంటే రేపు పొద్దున విజయశాంతి లాంటి ఆమెను న్యూట్రల్ గా పెద్ద వివాదం ఉండదు కనుక, వివాదాలు ఏముండదు కనుక లేడీని ముఖ్యమంత్రి లేడీని తీసేసి ఇంకో లేడీని పెట్టాలి. 2 రకాలుగా విజయశాంతి పనికి వస్తుంది. కనుక ఏం చేస్తారంటే ఒక లేడీ బీసీ లేడీని ఎవరినైనా తీసుకొచ్చి పెట్టేసి ఈమెను మంత్రివర్గం తప్పిస్తాం. ఏది మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ అనే పేరు మీద చేస్తారు. ఫస్ట్ సస్పెండ్ చేయడం ఏం చేయాలి, ఫస్ట్ మంత్రి పదవి ఇచ్చిన ఫీజు ఏమైతుంది, ఖచ్చితంగా పేలిపోతుంది, ట్రాన్స్ఫర్ పేలిపోతుంది. అది జరుగుతుంది. అది జరిగింది అనుకోండి, అప్పుడు మంత్రి పదవి ఉంటావు, నువ్వు మంత్రి పదవి తీసేస్తే పోతావా అనే ఒక ఆరోపణ చేయొచ్చు కదా ఆమె మీద. రాజకీయ వ్యూహం ఇట్లా ఉంటుంది తప్ప పక్కన వాట మా రేవంత్ రెడ్డి అన్నామని, రేవంత్ రెడ్డి కాదు రాష్ట్రంలో ఏ మంత్రినన్నా ఏ పిసిసి అధ్యక్షుడైనా అధిష్టానం దాకపోతే అధిష్టానం ఏం చేస్తుంది, కలుపుకోమంటది. కానీ మన ఏం చేస్తుంది అధిష్టానం తిడతలేదు కదా. రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీనో సోనియా గాంధీనో తిడితే అది వేరే ఉంటుంది. ఖర్గే అని తిట్టా ఏం చేసింది, తిట్టినాక ఇక్కడి వరకు పరిమితం. చెప్పండి. అంటే వరంగల్ జిల్లాలో 10 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ పొద్దున కొండా ఫ్యామిలీ మీద కొండా సురేఖ మీద వేటు వేస్తే రాబోయే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే బీజేపీ కానీ పుంజుకునేడానికి అవకాశం లేదా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి మనకు. ఈవెన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీస్ ఉంటాయి కనుక మొన్న జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో 12 మున్సిపాలిటీల్లో లీడ్ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. సో బీజేపీ కూడా కొంత పుంజుకున్నది. సో ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే సో రేపు పొద్దున ఖచ్చితంగా మిగతా పార్టీలు కూడా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఏం తక్కువ 12 మున్సిపాలిటీల్లో 1,90,000 ఓట్లు ఉంటే బీఆర్ఎస్ పార్టీ దరిదాపు 1,00,000 పైచిలకు ఓట్లు సాధించుకున్నటువంటి ఎపిసోడ్ కూడా మనం చూసినాం. వరంగల్ జిల్లాలో బీజేపీ మొదటి నుంచి ఉన్నది. మనకు పరకాల నియోజకవర్గం కానీ అలాంటి జంగారెడ్డి గారు హన్మకొండలో దేశం మొత్తం 2 సీట్లు గెలిస్తే బీజేపీ ఒకటి హన్మకొండ మనది కదా, కనుక ఆ సమస్య లేదు. వరంగల్ నగరం హన్మకొండ నగరంలో ఖచ్చితంగా మీకు ఈ త్రినగర్ అంటాం కదా, ఖచ్చితంగా బీజేపీ కూడా బలం ఉంది. బీఆర్ఎస్ సెంటర్ అని చెప్పారు 12 మున్సిపాలిటీలో అన్నిట్లలో లీడ్ సంపాదించింది. అంటే మొత్తం మీద డైరెక్ట్ ఏకపక్షం కాకుండా చూడగలిగింది. ఈ 3 పార్టీలు కొట్లాడుతాయి కాదట్లేదు. కానీ ఎన్ని రోజులు ఓపిక పడదాం, ముఖ్యమంత్రిని డైరెక్ట్ తిట్టిన తర్వాత రేపు పొద్దున క్యాబినెట్ మీటింగ్ కలిసి ఎట్లా కూర్చుంటారు. ఒక అహం ఉంటుంది, ఎవరికైనా ఒక హద్దు ఉంటది కదా, దాటే ఉండదు కదా. అందుకని ఆయన నుండి నా బిడ్డతో ఏం సంబంధం లేదు నాకు అని ఒక బహిరంగ ప్రకటన చేస్తే కొంచెం సబ్జెక్ట్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో వివాదాలు వచ్చినప్పుడల్లా అనుకోకుండా బయటపడ్డది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ కూడా జరుగుతుండే అప్పుడు 42% బీసీ ఈవెన్ తీసేస్తే బీసీని తీసేసిన గొడవ అవుతుండే కదా. అందుకనే అప్పుడు తప్పింది. అంతకుముందు మనకు కేటీఆర్ కు సమంతకు లింక్ కలిపినప్పుడు కూడా అప్పుడు కూడా చాలా 4-5 విషయాలలో తప్పింది. ఇప్పుడు మన కొండా సురేఖ ఇంకో అవకాశం ఏంటంటే పిలవకుండా అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను. పిలిస్తే ఆమె 2-3 చెప్తుంది. ఒకటేమో యాదాద్రి మన ట్రస్ట్ బోర్డు వేసేటప్పుడు నాకు చెప్పింది అనే మాట వస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా జిల్లాలో పెద్దనే ఉంది అనే మాట వస్తుంది కదా. ఇవన్నీ చెప్పుకుంటది కదా ఆమె. ఎంతమంది 7 ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసిపోయినప్పుడే తట్టుకున్నది కదా.
ఒకటే ఇక తప్పనిసరి వేటు వేద్దాం అనుకున్నప్పుడు ఏ ఎక్స్ప్లెనేషన్ పనికి రాదు. బట్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడం కొండ బలం లేకుండా రేవంత్ రెడ్డికి సాధ్యమా, కాంగ్రెస్ పార్టీకి సాధ్యమా? ఎందుకంటే ప్రభుత్వం నుంచి బయటకు పోయిన తర్వాత ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకతను బయట చెప్తారు. అక్కడ జరిగినటువంటి లూప్స్ మొత్తం బయటకి ఇస్తున్నారు. కూతురే బయట పెట్టిందంటే రేపు పొద్దున మంత్రి మీదే ఏకంగా వేటు వేస్తే ఖచ్చితంగా రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి నష్టమే కదా. ఖచ్చితంగా అర్థబలం అంగబలం రెండు ఉన్నాయి కనుక నష్టమే కావచ్చు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఒక వాదన ఏముందంటే రేపు కొత్త ఓటర్ లిస్ట్ 7th వస్తుంది, మన అక్టోబర్ 28th వస్తున్నది. కొత్త ఓటర్ లిస్ట్ జరపాలనే మాట వస్తున్నప్పుడు అప్పుడు ఏమైంది అంటే నవంబర్ డిసెంబర్ వాయిదా పడుతుంది. అంటే ఒక నెల ఇప్పుడు ఉన్న వేడి మీద ఉన్న అది తర్వాత ఉండకపోవచ్చు, కానీ ఆయన ప్రభావం ఉంటది. కానీ అట్లా అని కొండా సూర్యకి ఎంత హైప్ క్రియేట్ చేసినా కూడా మొత్తం జిల్లా అంత ప్రభావం చూపెడితే నేను అనుకుంటున్నాను. వరంగల్, పరకాల, అట్లానే మనకి పక్కపోతే భూపాలపల్లి వరకు చూపించవచ్చు. కొండ ఎపిసోడ్ అక్కడ వరకు జిల్లా వరకు చూపిస్తుందేమో, కొండ ఎపిసోడ్ జిల్లా వరకు చూపిస్తుందేమో, కానీ ఏ జిల్లాకి ఆ జిల్లా అట్లాగే ఉంది కదా. ఏ జిల్లాకి ఆ జిల్లా నాయకులంతా అసంతృప్తిగానే ఉన్నారు. నల్గొండ చూసుకుంటే రాజిరెడ్డి, వరంగల్ చూసుకుంటే కొండ సురేఖ, అటు పిసిసి విషయంలో అట్లా ఉంది, మధుసూదన్ రెడ్డి విషయం అట్లా ఉంది, అటు ఆదిలాబాద్ లో వివేక్ విషయంలో అట్లా ఉంది. సో ఎక్కడికక్కడ ఇట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి కొండా సురేఖ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి లాభం అయ్యేటువంటి అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా నష్టమే కదా. నష్టమే కావచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే వేటు వేయకపోతే అంటే వేస్తే ఇంకొక సమస్య వస్తుంది వీళ్ళకి. మరి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ మాట్లాడాడు కదా ముఖ్యమంత్రి మీద. రాజగోపాల్ రెడ్డి మీద దెబ్బ అట్లు నేరం చేసిన వాడి రాయి చేయని వాడే రాయి విసరాలని మొదటి రాయి ఎవరు విసరాలని మనకు ఎన్టీ రామారావు ఎదురుతి సినిమాలో ఉంది పాట. అట్లానే మొదటి రాయి ఎవరి మీద విసరాలి? ఈమె మీద కాదు కదా. ఇప్పుడు కత్తి సాము కర్ర సాము చేసి మూల కూసిన ముసలమ్మ వేసినట్టు ఇప్పుడు చేస్తే ఫస్ట్ ఈమెను చేస్తే ఫస్ట్ రాజగోపాల్ మీద చర్య తీసుకోవాలి కదా. ఇటు సెనారెడ్డి గారి మీద చర్య తీసుకోవాలి. 200 కోట్లు ఇచ్చి టికెట్ తీసుకుంటున్నారు. ₹1 అంటే నీకు 14 సార్లు టికెట్ 9 సార్లు నీకు టికెట్ ఇచ్చారు. 9 సార్లు 4 సార్లు గెలిచావు, 5 సార్లు ఓడిపోయినావు. అప్పుడు ఎన్ని రాపులు ఇచ్చినామని మేఘారెడ్డి నేను అడుగుతున్నాడు కదా, మొత్తం ఢిల్లీకి పోయి అడుగుతున్నాడు కదా. అటువంటి అప్పుడు చెన్నారెడ్డి మీద తీసుకోవాలి, రాజగోపాల్. ఈ ఇద్దరి మీద మొదటి చర్యలు ఉండకపోయి ఒకవేళ కొండా సురేఖ మీద తీసుకుని బీసీని తిరగబడతారు అంటున్నాడు. ఇది కూడా ఈ ఫ్యాక్టరీ కూడా ఉంది. లేకపోతే ఏంటంటే సామాజిక వర్గ తిరుగుబాటు వేరుగా ఉంటుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు దొంగ దొర ఎవరు చూడడు. బీసీలు తిరగబడతారంటే ఇంకొక బీసీకి ఇంకొక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చి ఇంకొక ఎమ్మెల్సీతో కొంత సరిసమానం చేస్తారేమో. మరి ఆ లెక్కను చూసుకుంటే బీసీలను కూడా సాటిస్ఫై చేస్తారేమో కదా. అది పదవి సబ్సైడ్ కాదు. ఇక్కడ ఒక బీసీకి వ్యతిరేకంగా చర్య తీసుకొని రెడ్లకి వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని సమస్య వస్తుంది. సామాజిక వర్గ పోరాటం అయితే కాదు. ఇప్పుడు తీర్మాన వల్ల రేపటి నుంచి మొదలు పెడతారు, జరిగిన తెల్ల నుంచి మొదలు పెడతారు. కొండా సురేఖ మీద సానుభూతితో కాదు, కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేద్దామని తన మీద కూడా చర్య